అన్ని వేళలా ఒకే స్థాయిలో ఉండవు. ఒక్కొక్క కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఆ పెద్ద ఎత్తున ఉండేటటువంటి కార్యక్రమంలో నేను నమ్ముకున్నది ఏది అంటే కేవలం ఏదో డొనార్స్ స్పాన్సర్స్ తీసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. పాపం వాళ్ళే మేం చేస్తామని ముందుకు వస్తారు. కానీ కొద్దిగా ఉదార హృదయంతో ఉండాలి. అది హుండీ పెట్టడానికి కారణం ఒక్కటేనండి, రసీదు రాయొచ్చు. రసీదు రాస్తే వచ్చే ఇబ్బంది ఒకటి ఉంది. ఏమిటి అంటే ఒక ఆయన పట్టుకొచ్చి ఒక 2000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఈ 2000 రూపాయలు ఈయన ఇచ్చాడు అన్న విషయం ఒక రసీదు ద్వారా తెలుస్తుంది. ఒక ఆయన 10,000 ఇచ్చాడు అనుకోండి, ఈయన 10,000 ఇచ్చాడు అన్న విషయం తెలుస్తుంది. తెలియగానే ఏమవుతుందంటే ఈయన 10,000 రూపాయలు ఇచ్చారు, ఈయన 5 రూపాయలు ఇచ్చారు, ఈ భావన మనసులో లేకుండా ఎవరి శక్తి కొలది వారు వేసిన ద్రవ్యంతో మనందరం కలిసి అమ్మవారి యొక్క సంతానంగా, అమ్మవారు ఎవరికి ఎంత కృప చేసిందో వారికి శక్తి వంచన లేకుండా వారు ఆ ద్రవ్యాన్ని ఆ హుండీలో సమర్పిస్తారు. మనందరం ఆ జగన్మాత బిడ్డలుగా ఎవరు ఎక్కువ ఇచ్చారో ఎవరు తక్కువ ఇచ్చారో ఎవ్వరికీ తెలియక్కర్లేదు. అందరం కలిసి అమ్మవారిని సేవించుకోవడం భక్తి తాత్పర్యం. భక్తితో సేవించడానికి అందరి దగ్గర ఒకేలా ద్రవ్యం ఉండాలని ఏం లేదు కదా. ఎవరికి శక్తి కొలది వారు అందులో వెయ్యాలని, అందులో ఏ అరమరిక ఉండకూడదని, కనీసం కార్యక్రమ నిర్వాహకులకు కూడా ఆ విషయం తెలియవలసిన అవసరం ఉండక్కర్లేదని, అందుకే అసలు రసీదు అనేటటువంటి సిస్టమ్ పెట్టకుండా, ఎవరి ఎంత ఇస్తున్నారు అన్నది తెలియవలసిన అవసరం లేకుండా ఆ హుండీలో సమర్పించండి. చక్కగా అది మీ ఎదురుగుండానే లెక్క పెట్టి ఇంత వచ్చింది అని అసలు చెప్పవలసిన అవసరం లేనప్పుడు కూడా లెక్క చెప్పేస్తారు. గోపాలకృష్ణ గారు తన జేబులో డబ్బు ₹1 వేయడమే కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఈ దేవస్థానానికి ఉన్న బలం అటువంటిది. అందుకే నేను ఇక్కడ కార్యక్రమం చేయడం అంటే నాకు అంత ఇష్టం. అందుకే ప్రాణం పెట్టి చేస్తారు ఒక పని చేయడం అంటే, తప్ప ఏదో చేద్దామని చేయరు. అంత భక్తి భావన అందరికీ. కాబట్టి చక్కగా మనందరం కలిసి భగవంతుణ్ణి సేవించుకుని తరించాలి అని ఆ కార్యక్రమం పెట్టాం. దాన్ని మనం అలాగే సంతోషంగా అమ్మవారి అనుగ్రహంతో చాలా మార్లు ఇలా తల్లిని సేవించుకునేటటువంటి అదృష్టం మనకు కలగాలని మనం కోరుకుందాం. కాబట్టి ఎవరు లెక్క పెట్టారు అన్నది కాదు. ఆ ఆడవారిని ఎందుకు తీసుకోము అంటే ఒక్కటే కారణం, వారికి లేట్ అయిపోతే పాపం ఇబ్బంది పడతారు. గబుక్కుని అమ్మ మీరు లెక్క పెడతారా అన్నాను అనుకోండి, నేను లెక్క పెట్టను అనడానికి ఇబ్బంది పడతారు. అయ్యో అదేమిటి అవకాశం వస్తే కాదండమా అని. మొహమాటానికి లెక్క పెడతాము అంటే మీకు మళ్ళీ వెనకాతలు ఎవరైనా రక్షకులు ఉంటారో ఉండరో, రోజులు చూస్తే బావులేవు, ఒక్క ఆడది వెళ్తుంటే గొలుసులు తెంపేవాళ్ళు, రకరకాల వాళ్ళు ఉంటున్నారు, ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని నాకు తెలియకుండా గబుక్కుని మీ భర్త గారు కూడా ఇక్కడ ఉంటున్నారో ఉండరో, ఇవాళ మీ కార్యక్రమం ఏంటో తెలియదు. మగవాళ్ళు అయితే కొంచెంసేపు ఉన్నా ఇబ్బంది ఉండదని స్వతంత్రంగా వాళ్ళ పేరు చెప్పాను, కానీ మీ పేరు చెప్పలేదని మీరు ఏం అనుకోకండి అమ్మా, సహృదయంతో అర్థం చేసుకోండి. కాబట్టి నిన్నటి రోజున మీకు నేను ఆ అమ్మవారికి సంబంధించినటువంటి నామాన్ని విజ్ఞాపన చేస్తూ ఒక విషయాన్ని చెప్పాను. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. తేజస్సు అనేటటువంటిది అద్వైత భావన వైపుకి, ఇక్కడే ఈశ్వరుణ్ణి తెలుసుకునేటటువంటి జ్ఞానం వైపుకి వెళ్ళడానికి ఏ ఆశ్రమంలో ఉన్నాడు అన్నది ప్రధానం కాదు, ధర్మాన్ని పట్టుకున్నాడా లేదా, తన ఆశ్రమంలోకి ఏది ధర్మంగా ఉపయోగపడుతుందో, బ్రహ్మచారి ధర్మం ఏదో అది బ్రహ్మచారి పాటించాలి, గృహస్థు ధర్మం ఏదో అది గృహస్థు పాటించాలి. వేరొకరి ఆశ్రమాల ధర్మాలు ఏముంటాయో అవి వారు ఆ ధర్మములను పాటించవలసి ఉంటుంది. ఎవరి ధర్మం వారు పట్టుకున్నప్పుడు చిట్ట చివరికి వచ్చేది ఏది అంటే దాని వలన జ్ఞానావిర్భావము కలుగుతుందని, ఆ జ్ఞానమే మోక్షమునకు సాధనమని, ఒక్క మనుష్య జన్మలో ఉన్న వారికి మాత్రమే ధర్మము యొక్క ఆవశ్యకత ఉంటుందని, అందుచేత మనలో ఉన్నటువంటి తేజస్సుని అనేకము నుండి ఒకటి వైపుకి తిప్పగలిగినటువంటి సమర్థత ఆ ధర్మమును చేత పూనినప్పుడే మనకి సాధ్యమవుతుందని, అదే విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఆ తల్లి మనని ఉద్ధరించి పైకెత్తగలిగినటువంటి సమర్థతతో ఉన్న తల్లి కాబట్టి ఆ తల్లి పాదములు పట్టి మనం నమస్కరించవలసి ఉంటుంది అని నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. ఆ తల్లి నామాలు చెప్తూ అంటారు, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర.
ఈ నామాలు చెప్పేటప్పుడు నేను మీకు ప్రతిరోజు చెప్తున్నాను, యుద్ధం చెప్పడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇది బాహ్యంలోనూ యుద్ధమే. భండాసురుడితో యుద్ధం కేవలం అయిపోయింది అని మీరు అనుకోకండి. కేవలం అయిపోయిన యుద్ధం అయితే సర్గల్లోనూ కథల కింద చెప్తారు. అయిపోయిన యుద్ధం కాదు, ప్రతి క్షణం జరుగుతున్న యుద్ధం. అందుకే స్వామి బ్రహ్మానంద అనబడేటటువంటి ఒక మహాపురుషుడి దగ్గరికి వెళ్ళి యతీశ్వరానంద అనేటటువంటి వీరొక మహానుభావుడు ఒక మాట అడిగారు, మీరు మాకేమైనా సందేశం ఇస్తారా? మా జీవితంలో మేము ఏది గట్టిగా పట్టుకోవలసి ఉంటుంది, మాకు దాని గురించి మీరేమైనా ఒక మంచి మాట చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన మూడే మాటలు మాట్లాడారు. ఏమిటి ఆ మాటలు అంటే, పోరాడండి 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 అంతే. అదే భండాసురుడితో యుద్ధం అంటే. పెద్ద మల్లగుల్లాలు పడిపోకుండా మహానుభావుడు ఆచరించి తరించి ఆ స్థితిని చీరిపోయిన వారు కనుక వారు ఆ మాట అనగలిగారు. పోరాడండి 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 అంటే బయట యుద్ధం చెయ్యమని కాదు, అసలు యుద్ధం ఎక్కడ జరగవలసి ఉంటుంది అంటే ఇక్కడ జరగవలసి ఉంటుంది. ఇక్కడ ఎందుకు జరగవలసి ఉంటుంది మీరు చూడండి. ఇక్కడ జరగడం అనేటటువంటి దానికి ఒక పెద్ద బలహీనత ఒకటి ఉంటుంది. ఆ బలహీనత చేతనే మీరు బలంగా మార్చుకోవలసింది. అసలు మీకున్న పెద్ద కోరిక ఏమిటో మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు పరిశీలన చేయండి. ఎప్పుడైనా మనసుని మీరు ఒక్కసారి అలా చూడండి, దానికి ఒక గమ్మత్తు ఉంటుంది. ముందు దేనికి ఇష్టపడుతుంది పొద్దున్నే అంటే, ఇలా సంధ్యావందనానికి వెళ్ళిపోతుంటే అక్కడ న్యూస్ పేపర్ కనపడింది అనుకోండి, అది పేపర్ తీసి ముందు ఒకసారి హెడ్లైన్స్ చూసి వెళ్ళిపోతానంటే. ఎందుకు దానికి? మనస్సు అంటే తెలుసుకోవడం కదండి, జిజ్ఞాస. ఎందుకు న్యూస్ పేపర్ అర్జెంటుగా ఇప్పుడు అంటే దానికి తెలుసు సంధ్యావందనానికే వెళ్ళాలని తెలుసు. అవే నిన్నే పేపర్ చదవమంటాను అనుకున్నాయండి, హెడ్లైన్స్ ఒకటి చూడు చాలు, హెడ్లైన్స్ చూసి వెళ్ళిపోదాం అంతే పూజా మందిరంలో కంటే. అంటే తెలుసుకోవాలనే కుతూహలం ఒకటి మనసుకుంది, మీరు అది అంగీకరించాలి. లేకపోతే అసలు అది ఒకటి దాని మీద ఎడుతుంటే ఇంకో దాని మీదకి వెళ్ళడం ఇలా ఉండదు. మళ్ళీ ఇందులో ఏం చేస్తుందో తెలుసా అండి గమ్మత్తు? దేశము కాలము ఈ రెండింటి మీద దానికి చాలా గొప్ప శక్తి ఉంటుంది. ఈ రెండిటి చేత అది బాగా ప్రభావితం అవుతుంది. మీరు చూడండి, అమెరికా ఇరాక్తో యుద్ధం చేస్తుంది అన్నారు అనుకోండి, మీకేమైనా సంబంధం ఉందా? అమెరికా ఇరాక్తో యుద్ధం చేస్తే మీకెందుకు? మీ మీదేమీ పడవు, మతాబులు కూడా పడవు. అయినా మనం చాలా జాగ్రత్తగా పేపర్లో టీవీలో అవన్నీ చూస్తూ అమెరికా ఇరాక్ మీద స్కడ్ వేసిందిట, వీళ్ళు పేట్రియాట్ వేశారట, ఈ క్షిపణులు ప్రయోగించుకున్నారట, ఇవన్నీ వింటుంటాం. ఈలోగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి వచ్చిందన్నారు అనుకోండి, మీ ఉత్సాహం ఇంకా దగ్గరకు వస్తుంది. ఏది మీ దగ్గరికి వచ్చిందో దానికి వస్తుంది. ఇప్పుడు ఇరాక్ మీద యుద్ధం 3వ పేజీలోకి వెళ్ళిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం 1వ పేజీలోకి వస్తుంది. మీరు కూడా అంతే, ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధాన్ని ఎక్కువ దృష్టి పెట్టి చూస్తారు. ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం జరుగుతుంటే పక్క రాష్ట్రం వాళ్ళతో మనకి చాలా గొడవ వచ్చిందని చదివారు అనుకోండి, లేకపోతే రాష్ట్రంలోనే ఏవో పెద్ద గొడవలు వచ్చే ఒక ప్రాంతానికి అన్నారనుకోండి, మన వాళ్ళు ఎవరైనా అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నారా, చాలా గొడవలుగా ఉన్నాయిట అని దాని గురించి చూస్తారు. మీరు ఇది చూస్తుంటే పక్క సందులో చాలా పెద్ద కొట్లాట అయిపోతుందట, ఏదోనో పెద్ద పెద్ద అరుపులు కేకలు 2 గుంపుల కింద కొట్టుకుంటున్నారట అన్నారు అనుకోండి, ఈ పేపర్ పక్కన పెట్టి ఆ సందులో పెడతారు. దూరంగా నించుని వాళ్ళు కొట్టుకుంటున్నారని చూస్తారంటే దేశము ఎంత దగ్గరగా ఉంటే మీ మనసు అంత దగ్గరగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోగా ఒక ఆయన వచ్చి, నువ్వు ఇది బాగానే చూస్తున్నావు కానీ మీ ఇంట్లో చూడు, మీ ఆవిడ మీ అమ్మగారు ఎలా దెబ్బలాడుకుంటున్నారో అన్నాడు అనుకోండి, మళ్ళీ గబగబా ఇంటికి వస్తాడు, మా ఇంట్లోనే గొడవ అవుతుందట. మీరు చూడండి, అందుకే ఎక్కడైనా ఇద్దరు దెబ్బలాడుకుంటుంటే 200 మంది చేరుతారు అక్కడ. మనసుకి కుతూహలం, ఎంత కుతూహలమో. దేశము ఎంత దగ్గర అవుతుంటే మనసుకు అంత దగ్గరయ్యే అలవాటు ఉంది, దాన్ని ఎక్కువ పట్టించుకుంటుంది. పక్క సందులో జరిగిన గొడవ గురించి ఉన్నంత విషయ పరిజ్ఞానం అమెరికా ఇరాక్ యుద్ధం గురించి ఉండదు. దేశము దగ్గరైన కొద్దీ మనసుకి దగ్గరవుతుంది, కాలము దగ్గరైన కొద్దీ మనసు దగ్గరవుతుంది. ఈ క్షణంలో ఒక సంఘటన జరిగిందనుకోండి, అది మీ మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే మీరు నిన్న ఈ సభలోకి వచ్చారు, మీకు తెలీదు, మీకు అమ్మవారే ఇవ్వబోతున్నారు కుంకుమార్చనకి సంబంధించిన అనుమతి పత్రాలని. మీరు నిన్న సభలోకి వచ్చి కూర్చున్న తర్వాత అమ్మవారే మీకు ఇవాళ కుంకుమార్చనకి అనుమతి పత్రాలు ఇస్తున్నామన్నాం. మీరు నిన్న ఎంతో సంతోషించారు. ఓ
మాకు అమ్మవారే కృప చేస్తోంది అని. నిన్నను మీరు ఆ పత్రం అందుకున్నప్పుడు నేను ఎందరో తల్లుల ముఖం వంక చూశాను. వాళ్ళు జీవితంలో ఏదో వాళ్ళ పెళ్లి శుభలేఖ చూసుకున్నంత సంతోషంగా ఆ కార్డు పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అంటే అమ్మవారి చేత్తో మాకు ఇచ్చింది, అది వాళ్ళ సంతోషం. ఆ సంతోషం మీ ముఖాల్లో చూడాలని నిన్న అక్కడి నించున్నాను. నేను సంతోషంగా పట్టుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది? ఆ సంతోషం కొంచెం జరుగుతుంది. నిన్న జరిగింది ఆ సంఘటన. తర్వాత కుంకుమార్చన వచ్చే రోజు వస్తుంది. ఆ రోజున అత్యద్భుతంగా జరుగుతుంది. కుంకుమార్చన మనసును పట్టుకుంటుంది. ఈ జరిగింది కొంచెం దూరం జరుగుతుంది. వచ్చే ఏడాది మళ్ళీ ఏదో మహాభారతం చెప్తున్నాను అనుకోండి, ఉదాహరణకి చెప్తుంటే మళ్ళీ అప్పుడేదో పూజ, దాని మీద మనసు లగ్నం అయిపోతుంది. అలా ఇవాళ ఉన్న ఉద్విగ్నత ఒక ఏడాది తర్వాత ఉండదు. అలా ఉండిపోయింది అనుకోండి ఆ ఉద్విగ్నత, అసలు మనిషి బతకలేడు. మా అమ్మగారు శరీరం విడిచిపెట్టేసిన రోజున నేను పొందినటువంటి దుఃఖం నా యందు అలా ఉండిపోయింది అనుకోండి, నేను ఇలా బతకలేను. కాలములో దూరం అవుతున్న కొద్దీ సంఘటన మనస్సు దాన్ని వదిలిపెడుతూ ఉంటుంది. కాలములో ఏది దగ్గరగా జరుగుతోందో దాన్ని పట్టుకుంటూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది, పట్టుకుంటూ ఉంటుంది, వదులుతూ ఉంటుంది. ఇప్పుడు బాగా పట్టుకోండి. మీరు మనసును పట్టుకోండి. మనసు ఏం పట్టుకుంటోందని పట్టుకున్నారు మీరు? దేశము యందు కాలము యందు మీకు దగ్గరగా జరుగుతున్న దాన్ని అది పట్టుకుంటుంది. దేశములో దూరంగా కాలంలో దూరంగా అవుతున్న దాన్ని వదులుతూ ఉంటుంది. అవునా కదా? ఇది మనసుకున్న లక్షణం. ఎందుకో తెలుసా అండి దానికి ఆ లక్షణం వచ్చింది? మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే అసలు మనస్సుకి కోరిక ఏమిటంటే తాను ఎవరికి బాగా దగ్గర ఉండి ప్రకాశిస్తున్నాను అది తెలుసుకోవాలని దాని కోరిక. చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీరు. అసలు ఆ మనసు తెలుసుకోవడం అనేటటువంటి ప్రజ్ఞ మనసుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆత్మ యొక్క ప్రకాశం మనసు మీద పడింది. ఆత్మ యొక్క ప్రకాశం పడితే మనసు తెలుసుకుంటోంది. ఆ ఆత్మకి దగ్గరగా మనసు లేకపోతే మనసు పట్టుకోలేదు. ఇప్పుడు దాని కోరికల్లా ఏమిటంటే తను బాగా ఎవరికి దగ్గరుందో పట్టుకుందామని దాని కోరిక. కానీ మీరు ఆ అవకాశం దానికి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే అది పట్టుకోవడానికి కొంచెం కళ్ళు మూసుకుని వెనక్కి వెళ్ళాలి. దాన్ని వెనక్కి జరగనివ్వరు, ముందుకే జరగమంటారు. ఎంతసేపు బయటికి చూడు, బయటికి చూడు, బయట విను, బయట ముట్టుకో, బయట తిను, ఇదే తిప్పుతూ ఉంటారు. దానికి కోరికేది అంటే నేను ఎవరికి దగ్గరగా ఉండి ప్రకాశిస్తున్నాను ఇది చూడాలని దాని కోరిక. అది చూసే అవకాశం మీరు ఇవ్వకపోవడమే విఘ్నము. అక్కడ కాదండి, యుద్ధంలో విఘ్నం కాదండి. అందుకని పోరాడు పోరాడు పోరాడు. ఏది మనసు తను ఎవరికి దగ్గరగా ఉందో ఆ దగ్గరగా ఉన్న ఆత్మవేపుకి మనసు వెళ్లకుండా ఏది అడ్డుతోందో ఆ అడ్డుతున్న దాని మీద పోరాటం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే అందులో మీరు విఫలమయ్యేటట్టుగా చేసినదేదో అది విఘ్నం. అది బాహ్యంలో ఎక్కడొచ్చింది అంటే అమ్మవారు భండాసురుడితో యుద్ధం చేస్తోంది. భండాసురుడు అమ్మవారు ఒక్కదాని మీద కాదు ఆయన కోపం, అమ్మవారి తరపున తన సైన్యంతో పోరాడుతున్న ప్రతి అమ్మవారి శక్తి మీద వాడికి కోపమే. అందుకే వాడు ఏం చేశాడంటే ఇప్పుడు వాళ్ళందరినీ నిలబెట్టేయాలనుకున్నాడు. అందుకని ఆయన జయ విఘ్న యంత్రము అనేటటువంటి యంత్రాన్ని ఒకదాన్ని రచన చేశాడు. రచన చేసి ఆ యంత్రంలోకి విఘ్నశక్తిని పెట్టాడు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. విఘ్నశక్తిని తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి ఇప్పుడు దాన్ని 8గా భాగించాడు. ఆ యంత్రాన్ని 8 దిక్కులు పెట్టాడు. పెడితే ఇప్పుడు అమ్మవారి సైన్యం కదలలేకపోయింది, ఆగిపోయింది. ఎందుకని? ఆ యంత్రం అడ్డుపడిపోయింది, ఆ శక్తుల్ని కదలనివ్వట్లేదు. ఇప్పుడు ఈ యంత్రాన్ని అధిగమించి ఆ యంత్రం యొక్క శక్తి నిర్వీర్యమైపోవాలి. ఆ యంత్రము యొక్క శక్తి నశించిపోతే అమ్మవారి సైన్యం వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు ఎవరు విఘ్నం కల్పిస్తున్నారు? విఘ్నేశ్వరుడే కల్పిస్తున్నాడు. అంతే. జయ విఘ్నయంత్రం అంటే ఏంటంటే విఘ్నేశ్వరుడే కల్పిస్తున్నాడు. అదేంటండి, విఘ్నేశ్వరుడు అమ్మవారి కొడుకు కదా, అమ్మవారి కొడుకు అలా ఎందుకు కల్పిస్తాడు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పైశాచిక శక్తి అయినా పూజ చేసి అనుగ్రహాన్ని కోరుకున్నప్పుడు ఈశ్వరుడు ఆ పూజా ఫలితాన్ని వాళ్ళకి ఇస్తాడు. ఆ యంత్రరచన చేసినప్పుడు ఆ శక్తి అలా పనిచేసింది. ఇప్పుడు అమ్మవారు ఏం చేసింది? యంత్రరచన చేయలేదు ఆవిడ ఒక్కసారి పరమ ప్రసన్నంగా పళ్ళు కనపడకుండా ఇలా తల తిప్పింది. తల తిప్పితే తాను ఎడం పక్కన కూర్చునుంది కదండి, ఇలా కుడి పక్కకి తిరిగింది. తిరిగితే
మహాకామేశ్వరుడు ఒడిలో కూర్చుంది. కామేశ్వరుడి యొక్క ముఖం కనపడింది. ఈవిడ ఎప్పుడైతే తిప్పిందో ఆయన తల తిప్పాడు. వీళ్ళకి పంచసామ్యములు ఉంటాయి. ఇద్దరూ ఒక పనే చేస్తుంటారు. ఇప్పుడు ఇద్దరికీ రెండు పనులు ఉండవు, ఒక పనే ఉంటుంది. ఇది భార్యాభర్తలకు ఉండవలసిన లక్షణం. కాబట్టి ఇటు ఈయన తల తిప్పాడు, ఇటు ఈవిడ తల తిప్పింది. మాటలు ఎక్కడి వరకు ఉన్నాయి? వచ్చి సైన్యం చెప్పింది, గూఢచారులు చెప్పారు, అమ్మా మన సైన్యం కదలటం లేదమ్మా అన్నారు. ఏమని అడిగింది? జయ విఘ్న యంత్రం పెట్టేశాడమ్మా భండాసురుడు, మన సైన్యం కదలట్లేదు అన్నారు. అమ్మవారు వాళ్ళకేం చెప్పాల, మీరు యంత్రం వెయ్యండి అని చెప్పలేదు, ఆవిడేం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఆవిడ ఇలా తల తిప్పింది. కామేశ్వరుడి వంక చూసింది. కామేశ్వరుడు ఆవిడ వంక చూశాడు. ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వింది, ఆయన చిరునవ్వు నవ్వాడు. ఇద్దరూ చిరునవ్వులు నవ్వినప్పుడు రెండు వెన్నెలలు కలిసాయి. ఈ చిరునవ్వులో కాంతి ఆ చిరునవ్వులో కాంతి ఒకటయ్యాయి. ఇక్కడ చంద్రరేఖ మీద కాంతి, అక్కడ చంద్రరేఖ మీద కాంతి ఒకటయ్యాయి. ఈ చల్లని వెలుగులోంచి 28 అక్షరాలు బీజాక్షరాలుగా కలిగినటువంటి విఘ్నేశ్వర శక్తి మళ్ళీ పుట్టింది. ఇది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. గణేశ్వరుడు పుట్టాడు. ఇప్పుడు పుడుతూనే ఆయన ఎర్రటి గణపతి 10 బాహువులతో పుట్టాడు, రకరకాల ఆయుధాలు ధరించి. ఆయన చూశాడు అమ్మ వంక నాన్న వంక. చూసి క్రియాశక్తి అమ్మవారు, అమ్మా ఏం చెయ్యాలమ్మా అన్నాడు. ఏం లేదు నాన్న, వాడు జయ విఘ్న యంత్రం వేశాడు రా, దాన్ని తీసేయి అన్నాడు. ఆయన ఏం చేశాడు? ఇలా చూశాడు ఆ యంత్రం వంక, అది పగిలిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఆ యంత్రం నశించిపోయింది. అంతే, సైన్యాలన్నీ వెళ్ళిపోయాయి, భండాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోయాయి. ఇది ఆ నామం యొక్క అర్థం. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మహాకామేశ్వరుని ముఖం వంక చూసి చిరునవ్వుల చేత, చిరునవ్వుల వెన్నెలల చేత మహాగణేశ్వరుణ్ణి సృష్టించింది తల్లి. బాగుందండి, ఇక్కడ వరకు చాలా బాగుంది. అక్కడ గణేశ్వరుడే, జయ విఘ్న యంత్రంలో ఉన్నవాడు విఘ్నేశ్వరుడే, ఇక్కడ ఉన్నవాడు విఘ్నేశ్వరుడే. మరి ఒక విఘ్నేశ్వరుడు అక్కడేమో అమ్మవారికి వ్యతిరేకంగా విఘ్నం కల్పించాడు, ఇక్కడేమో అమ్మవారికి అనుకూలంగా విఘ్న నాశనం చేశాడు. అలా ఉంటుందా? మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి. గణపతి పూజ అనేటటువంటిది ప్రతి చోట జరుగుతూ ఉండవలసిందే. మీరు ఏం చేసినా గణపతికి పూజ చేయవలసిందే. మీరు ఎక్కడ దేవాలయం ఉన్నా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయవలసిందే. మీరు పెళ్లి చేసినా, పేరంటం చేసినా, ఏది చేసినా విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయవలసిందే. ఎందుకు విఘ్నేశ్వరారాధన జరుగుతూనే ఉండాలి, ఎందుకు గణపతి హోమం జరుగుతూనే ఉండాలో తెలుసా అండి? పెద్ద పెద్ద పీఠాలలో ఉండేటటువంటి శక్తి అంతా ఆ మహాగణపతి హోమంలోనే ఉంటుంది. ఎందుకని అంటే ఆయన యందు 2 శక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. మీరు ఆయనని బాగా మనసు పెట్టి ఆరాధన చేశారనుకోండి, మీ పనికి విఘ్నం కల్పించడు. మీరు ఎటువంటి స్థితి ఎందున్నారో, మీరు సనాతన ధర్మమును నమ్మి ఉన్నారనుకోండి, సనాతన ధర్మమును మీరు నమ్మి ఉంటే సనాతన ధర్మ వ్యతిరేకత ఎక్కడుందో దానికి విఘ్నం కల్పిస్తాడు. దీనికి విఘ్నం లేకుండా చూస్తాడు. ఇప్పుడు అది మీకు పనికొచ్చేదేనా కాదా? అటు విఘ్నం కల్పించడం పనికొచ్చేదే. ముందువాడు ఆరాధన చేసి అమ్మవారికి విఘ్నం కల్పించే ప్రయత్నం చేశాడు. అమ్మవారు 28 బీజాక్షరాలు ఉన్నటువంటి గణపతి సృష్టి చేసింది, ఈయనే ఆ విఘ్న యంత్రాన్ని పగలగొట్టాడు. ఇప్పుడు ఏమైంది? విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం ఎక్కడ లేదో అక్కడ ఆ కార్యము జరగదు. అందుకే విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు అని మనం ఒక మాట అంటుంటాం. విఘ్నేశ్వరుడు అంటే ఏమిటో తెలుసా అండి? విఘ్నమును కల్పించువాడు అని అర్థం. విఘ్నమును ఎలా కల్పిస్తాడు అంటే 3 రకాలుగా కల్పిస్తాడు అని చెప్పింది శాస్త్రం. విఘ్నము అంటే కార్యహంతి, కార్యము చెడిపోతుంది, అసలు జరగదు, అన్నీ ఏర్పాటవుతాయి. ఇక కూర్చోవడమే, మొదలు పెట్టడమే. శుభలేఖ వేసేశాడు, ఉభయపక్షాలు వచ్చేసాయి, అందరూ వచ్చేశారు, ఎంతో సంతోషంగా ఇంకా తెల్లవారితే పెళ్లిపీటల మీద కూర్చోవాలి. 11 రోజుల అశౌచం ఇంట్లో ఎవడు శరీరం విడిచిపెడితే వస్తుందో అటువంటి మూల కూర్చున్న ముసలాయన ఒకటి రాత్రి పడుకుని పెళ్లివారింట్లోనే గుటుక్కుమన్నాడు. ఏమైంది పెళ్లి? కార్యహంతి. ఆ ముహూర్తం లేదు, ఆ శుభలేఖలు లేవు, అక్కడ ఇంకా కార్యం జరగదు.
అంటే విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహము లేదు, విఘ్నం వస్తుంది, కార్యము పోయింది, అక్కడ ఆగిపోయిందంటే. రెండో విఘ్నం ఎలా వస్తుందో తెలుసా అండి? దాని యందు ఆ జరుగుతున్నటువంటి కార్యక్రమమునందు కొనసాగింపునందు అంతరాయము, అంతరాయము విఘ్నము, జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే ఏ కారణము చేతనైనను ఆట ఆగిన ఎడల మీ డబ్బు వాపస్ ఇవ్వబడదు అంటే అంతరాయాన్ని ఊహిస్తున్నాడు అనమాట వాడు. అంటే ఒక కార్యక్రమం ప్రారంభం అయిపోయింది, కార్యక్రమం జరిగిపోతోంది, కార్యక్రమం జరిగిపోతుండగా కొంతసేపు ఏమైపోయిందంటే ఆ కార్యక్రమం ఆగిపోయింది. ఆగిపోయి కొంతసేపు అయోమయం వచ్చేసింది, ఆ కార్యక్రమం నడవలేదు. మళ్ళీ అప్పుడు ఏం చేశారంటే అయ్యి బాబోయ్ ఏమిటి ఇలా జరుగుతోందని ఓ గణపతికి నమస్కారాలు ఎట్టి మొక్కులు మొక్కారు, అంతే. మళ్ళీ ఆ కార్యక్రమం కొనసాగింది. ఇలా మధ్యలో కానీ ఆగిందనుకోండి అంతరాయము అంటారు. అంతరాయము కూడా విఘ్నమే, మనసు పాడైపోతుంది. అరే ఇలా జరగలేదేమి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తానండి, మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. ఓసారి ఓ చోట పెళ్ళవుతోంది, పెళ్ళవుతుంటే మధుపర్కాలు అని పట్టుకొస్తారు. ఈ మధుపర్కాల గురించి పెళ్లి అనేటప్పటికీ వాళ్ళిద్దరూ ఎంత వైభవోపేతంగా జీవించాలన్న దాని మీద మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఎందుకో తెలుసా అండి, మీరు వైదికంగా వివాహం చేస్తే మీరు ఊహించలేని స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారండి. వాళ్ళ యందు ఈశ్వరానుగ్రహం కలిగిందనుకోండి, ఆ జంట స్థాయికి వెళ్ళిపోతుంది అంతే. ఇది మానేసి వీడికి జరీ పంచెట్టారా, వీళ్ళకి 500 చీరెట్టారా, వీళ్ళకి 300 చీరెట్టారా, మీకు 300 రూపాయలు చీరెట్టడానికి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడానికి ఏమిటండి సంబంధం? ఏమిటి సంబంధం? వివాహమునందు గౌరవింపబడవలసినది ఇది పెద్దరికం అంతే. ఋషులు నిర్ణయం చేశారు దేనికి పెద్దరికం అంటే జ్ఞానమునకే పెద్దరికం అంతే, వయస్సుకు పెద్దరికం లేదని చెప్పారు. కాబట్టి ఇది మానేసి దేని గురించో తగులు ఆడుకుంటున్నారు మగపిల్లివారు ఆడపిల్లివారు. చాలా మంచివాళ్లే కానీ ఉంటారు మధ్యలో ఎవరో శక్తులు, విఘ్నశక్తి లేచింది, వాళ్ళకి వీళ్ళకి ఏదో గొడవ వచ్చింది. గొడవ వచ్చేటప్పటికి ఈ పురోహితుడు పాపం ఆయన మంగళసూత్రాలని పూజ చేయించడం కోసమని ఆ సూత్రాలు ఎక్కించాడు, ఎక్కించి సిద్ధం చేశాడు. వాళ్ళొచ్చి తేరగా దొరికేవాడు ఎవరంటే బ్రహ్మగారే. ఏమయ్యా ఇలా ఉండొచ్చా, ఇలా ఉండొచ్చా, మా బ్రహ్మగారు ఇలా చెప్పారు, మా బ్రహ్మగారు ఇలా చెప్పారు అనేటప్పటికి ఈయన ఈ కంగారులో ఏం చేశాడంటే ఉండండి చెప్తానని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవాలి కదా. ఏదో ఇద్దరు ఎంపైర్లకి అనుమానం వస్తే ఇద్దరు పక్కకెళ్ళి మాట్లాడుకుని రీప్లే అడిగినట్టుగా ఇద్దరు బ్రహ్మగారులు పక్కకెళ్ళి మాట్లాడుకుంటున్నారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత వచ్చారు, అమ్మ ఇలా తగువ పడకుండా మధుపర్కాలేనమ్మా, కావాలంటే ఆ తర్వాత మీకు మళ్ళీ ఏవో అంచు పెడతారు, బట్టలు పెడతారు, ఈ మధుపర్కాలేనమ్మా కట్టుకోవచ్చు అని చెప్పారు, నిర్ధారణ చేశారు. అయిపోయింది, చక్కగా అయిపోయింది. అయిపోయిన తర్వాత మంగళసూత్రధారణ కార్యక్రమం వచ్చింది. కొబ్బరి బొండ ఉంది. ఈ గొడవ, వాళ్ళు వేదిక మీదకి వచ్చేశారు, వీళ్ళు వేదిక మీదకి వచ్చేశారు. ఇదేంటి పెద్ద చర్చ. ఇంతలో అటువైపు నుంచి వచ్చి ఎవడికి తోచింది వాడు చెప్పేస్తాడు. అలాంటప్పుడు ఎవడికి తోచిన శాస్త్రం, ఎవడికి తోచిన ప్రమాణం వాడిది. అసలు శాస్త్రం తెలిసిన వాడు ఎక్కడ ఉంటాడు. అయిపోయిందంతా వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత మంగళసూత్రధారణ. ఏది కొబ్బరి బొండం మీద మంగళసూత్రం లేదు. అయిపోయింది. ఈ లోపల వేదిక మీదకి బోల్డ్ అంత మంది వచ్చారు, కిందకి దిగారు. ఎవడన్నా పట్టుకుపోయాడో, ఎవరన్నా పట్టుకుపోయారా అని అడిగితే పెళ్లి వారిలో అదో గొడవ. ఏమైపోతుంది? అయిపోయింది పెళ్లి. మళ్ళీ ఇగో నేను ముందు నుంచి చెప్పాను, అదేంటి ఆ మధుపర్కాల దగ్గరే వచ్చింది గొడవ, అక్కడి నుంచి ఇలా అయిపోయిందని చెప్పేసి ఏమిటో ఇలా అయిపోయింది, ఏమిటో ఇలా అయిపోయింది, ఇలా జరగకూడదు అని ఇలా బొగ్గలు నొక్కేసుకుని అల్లరి మొదలెట్టారు. ఏమైంది అంటే అంతరాయము. జీలకర్ర బెల్లం అయిపోయింది, కన్యాదానం అయిపోయింది, జరగవలసింది సూత్రధారణ ఒకటే, సుముహూర్తం అయిపోయింది, ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మాయే. అయినా అనుమానాలు, కొంచెం మనస్సుల్లో తేడాపాడాలు వచ్చేసాయి. ఏంటిలా అయింది, ఏంటిలా అయింది. పెళ్ళి ఆగింది కాసేపు, ఒక అరగంట. ఏం కంగారు పడకండమ్మా జరుగుతుంది. ఈలోగా పాపం ఆ పెళ్లి కూతురు తల్లి గుడ్ల నీరు కుక్కేసుకుని ఏడిచేసి కింద పడి దొల్లేసి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా విఘ్నం వచ్చిందని విఘ్నేశ్వరుడు మ్రోలకి వెళ్ళి ఆవిడ చాలా నిశ్చయాత్మక బుద్ధితో ఏడిచింది. ఆవిడ, ఈశ్వర ఏమిటి ఈ విఘ్నం, ఏమైపోయింది? మంగళసూత్రం పసుపు కొమ్ము పెట్టి కట్టించేస్తాం కానీ మంగళసూత్రం కనపట్టలేదు. ఇంతలో పురోహితుడు అన్నాడు, అమ్మ మీరు జబలాడుకోవడంలో సూత్రం గబుక్కుని బొడ్డులో దోపుకున్నాను, ఇదిగో ఇక్కడే ఉందన్నాడు అని తీసి ఇచ్చేశాడు. అంతే, ఇదిగో ఇప్పుడు మీరు ఎలా నవ్వారో అలాగే నవ్వారు సభలో అందరూ. అయిపోయింది మంగళసూత్ర ధారణ. మంగళసూత్రం లేదా? అక్కడే ఉంది. కట్టించే ఆయన లేడా? అక్కడే ఉన్నాడు. ఎవరు కట్టించాలో ఎవరు పూజ చేయించాలో ఆయన దగ్గరే ఉందా మంగళసూత్రం.
కట్టేవాడు లేడా? ఉన్నాడు. కట్టించుకోవలసిన వాడు లేదా? అక్కడే ఉంది. మరి ఎందుకు ఆగింది? ఇంతమందికి ఆయన బొడ్డులో మంగళసూత్రాలు ఉన్నాయన్న విషయం ఎవడో చూడలేదు. అంతరాయము, అంతరాయ రూపమునందు విఘ్నం వస్తుంది. అది కూడా విఘ్నమే. అది విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం లోపిస్తే కార్యము యొక్క విలంబనం అలా జరుగుతుంది. 3, ఇంకొక రకమైనది ఉంటుంది, ప్రతికూలమైన ఆలోచన. ఆలోచన ఎలా వస్తుందో తెలుసా అండి? చిత్ర విచిత్రంగా ఒక విషయానికి ఇంకో విషయం ఆలోచన చేస్తాడు. ఏదో చాలా తెలుసున్నవాడే, బాగా తెలిసి ఇలా చెయ్యాలని, కానీ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటాడు. చక్కగా రోజు ఇలా వెళ్ళిపోతాడు ఈ దారెంబట. ఏం బుద్ధి పుట్టిందో ఇలా వెడతానని ఇలా వెళ్ళాడు. ఆ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఒక పలక తొలగించారు. ఆ గోతులోకి వెళ్ళి పడ్డాడు. ఎందుకు వెళ్ళాడు? ఆయన అసలు వెళ్ళాడు. అటు వెళ్ళవలసిన అవసరం ఆయనకి ఏం లేదు. ఏదో ఇలా వెడదాం అనిపించింది. ఎందుకు ఇలా వెళ్ళడం? అనవసరం కదా, మనకెందుకు, మనం ఇలా కదా వెడతాం, ఇలా వెళ్ళిపోదాం అనుకుంటే అయిపోయేది. వెళ్ళవలసినటువంటి ఆనుకూల్యతకు ప్రతికూలతతో కూడిన ఆలోచననిస్తాడు. ఇస్తే ఏమవుతుందంటే కార్యము నశిస్తుంది. వెళ్ళలేకపోతే పడిపోయాడు, వెనక్కి వచ్చాడు. ఈ 3 విఘ్న రూపములై ఉంటాయని చెప్పింది శాస్త్రం. ఈ 3 విఘ్నములే. కాబట్టి మొదలైపోతే నడిచేయాలని లేదు, మధ్యలో అంతరాయం రావచ్చు. అసలు ఇలా చెయ్యాలి అన్నది నువ్వెప్పుడూ ఆలోచన చేయకు. భగవంతుడి మీద న్యాసం చేయి బుద్ధిని. ఆయన నీకు చెప్తాడు ఇలా చేయమని. ఆయన ఏది చెప్తాడో అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అన్నీ నీ మీద పెట్టుకున్నావా, ఈ 3 లోపలికి చొరబడతాయి. ఈ చొరపడకుండా ఉండాలంటే ఈశ్వరుని యందు న్యాసం చేయమన్నారు. ఈ న్యాసం చేస్తే ఆయన అనుగ్రహము కలగడమే గణపతి పుట్టడం. కాబట్టి ఇప్పుడు వారు ధర్మ వ్యతిరేకంగా విఘ్నాన్ని సృష్టించారు. ఇప్పుడు ఆవిడ ధర్మాన్ని నిలబెట్టడానికి గణపతిని ప్రార్థించింది. ఇద్దరూ గణపతి ప్రార్థనే చేసినా గణపతి అనుగ్రహము ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే, అప్పటికి ఈయన భక్తికి మెచ్చుకున్న ఎవరు ధర్మం కోసం నిలబడ్డాడో వారికి గణపతి అనుగ్రహం ఎక్కువ. అందుకే ఆవిడ సంకల్పం చెయ్యగానే ఇక్కడ జయ విఘ్న యంత్రం ముక్కలైపోయింది. అయిపోయి ఆ సైన్యం అంతా కదిలింది. ఇది బాహ్యంలో జరిగినటువంటి విషయం. ఆంతరమునందు మీకేం నేర్పుతూ ఉంటుంది? నీవు కాదు సంకల్పం చెయ్యవలసింది, న్యాసబుద్ధితో ఉండడం నేర్చుకో. ఏదైనా ఈశ్వరుడికి విడిచిపెడుతుండు. ఈశ్వర మీరు నిర్ణయం చెయ్యండి. మీరు అలా అడగండి, ఏదో ఒక రూపంలో ఈశ్వరుడు చెప్తాడు. ఇలా చెయ్యొచ్చా చేయకూడదా? మనం ఏం చేస్తామంటే అన్ని మనం చేసుకుంటాం నిర్ణయాలు. మనం చేయటం తగ్గించుకుని ఈశ్వరుడి మీద మీరు ఎక్కువ భారం పెట్టడం మొదలు పెడితే ఆయన మీరు నమ్మితే ఏమవుతుందంటే మాట్లాడతాడు. ఎవరో ఒకరి ద్వారా మీకు చెప్తాడు, లేకపోతే మీకే ప్రచోదనం సరైంది కల్పిస్తాడు. ప్రతికూల ఆలోచన రాకుండా మంచి ఆలోచన కల్పిస్తాడు. నిర్ణయం మీరు చేసేసి ఈశ్వరుడి ప్రార్థన చేయడం కాదు, మీరు ఏం చేద్దామనుకుంటున్నారో కార్యం నివేదించాలంతే. ఈశ్వర కోటి కుంకుమార్చన చెయ్యాలనుకుంటున్నాం, ఈ కోటి కుంకుమార్చన విజయవంతం అవడానికి కావలసినటువంటి ఆలోచన నా యందు ప్రేరేపింపబడుగాక, ప్రచోదనమగుగాక. మీరు విఘ్నేశ్వరుడి పాదాలని ధ్యానం చేస్తూ కూర్చుంటే కార్యక్రమం ఎలా జరగాలో ఆయనే మీకు బుద్ధిలో తోపింపచేస్తాడు. అప్పుడు ఇది విజయవంతం అయి తీరుతుంది. ప్రతికూలతను, అంతరాయమును, విఘ్నమును తొలగించగలిగిన శక్తిని కటాక్షిస్తాడు. తను ఎక్కడెక్కడ అటువంటి ఉంటాయో వాటిని తొలగించి నిర్ణయం చేసి బుద్ధిలో ప్రచోదనం చేస్తాడు. ఇది నీ జీవితంలో నేర్చుకో. మొట్టమొదటి ఉపదేశం అది. 2, అసలు పెద్ద ఉపదేశం ఎక్కడుందో తెలుసా అండి? విఘ్నం అనగా ఏమి? 3 రకాలని చెప్పాను కదండి ఇప్పుడేను. అసలు జీవితంలో కళ్యాణం అన్న మాట ఏమి? నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఈశ్వరీ కోటేశ్వరుల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అనరు, వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక అంటారు. ఇది వివాహం. ఈశ్వరుడికి చేస్తే కళ్యాణం. మరి ఈశ్వరుడికి ఎందుకంటే ప్రతిరోజు కళ్యాణం? వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణం. రోజు పెళ్లి చేసుకోవాలంటే ఆయన నీ చేసుకుంటే తప్ప మా ఆవిడ్నే, కొన్ని మా ఆవిడ్నే, నాకేం అలాంటి పిచ్చ కోరికలు లేవు కూడా, మా ఆవిడ్నే చేసుకుంటాను. అది పిచ్చా వెర్రే, కానుకల కోసం చేసుకుంటున్నావా, మేమేం రావాలా నువ్వు చేసుకున్నా అంటారు. మరి వెంకటేశ్వర స్వామి వారు చేసుకుంటే టికెట్లు కట్టి 3 నెలల ముందు నుంచి 6 నెలల ముందు నుంచి వెళ్ళి కూర్చుని చేసి వస్తున్నారు మీరు. ఎందుకు కళ్యాణం ఆయనకి? ఆయనది వివాహం అనకూడదండి, పద్మావతి శ్రీనివాసుల వివాహం అనకూడదా? అదేగా
మీరు చేస్తున్నది మంగళసూత్ర ధారణ చేస్తున్నారు, జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు, అదే కదా మీరు చేస్తున్నది. ఇంతకన్నా ఏమైనా చేస్తున్నారా కాత్యాయని గారు మీరు కళ్యాణం అంటే? చెప్పండి అమ్మా, మీరు ధర్మకర్త కదా వెంకటేశ్వర స్వామి గుడికి, ఏమైనా చేస్తారా కళ్యాణం అంటే? ఏం మరి వివాహం అని ఎందుకనరు మీరు? ఏమమ్మా ఎందుకనరు అంటే కళ్యాణం అనగా జీవ బ్రహ్మైక్య సిద్ధి. అందుకే కళ్యాణాన్ని ఆడదాని